ప్రోగ్రామ్ భలే మంచి రోజు. భలే మంచి రోజు వచ్చేసిందండి మీ అందరి కోసం. బోల్డ్ అని నవ్వుల్ని, బోల్డ్ అని సంతోషాన్ని, బోల్డ్ అని వినోదాల్ని మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. మరే మాత్రం లేట్ చేయకుండా ఈనాటి మన ఫన్నీ భలే మంచి రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. హాయ్, వీలేంటి బాయ్ చెప్తున్నారు అని నన్ను వెళ్ళిపోమంటారా? సరే బాయ్ 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 బాయ్. వెళ్ళిపోమన్నారు కదా, వీలే నాదేమైనా తప్పుందా? అందుకే ఆడవారి మాటలకు అర్థాలు వేరని చాలా మంది కవులు చాలాసార్లు చెప్పారు, కానీ నా మాటకు మాత్రం ఒకటే అర్థం. సో అందరూ చాలా జోష్ గా, కొంతమంది కంగారుగా, కొంతమంది చాలా ఎక్సైట్మెంట్ గా అనిపిస్తున్నారు. అలా ఏం లేదా? ఇట్లండి, మీరు బాగున్నారు, మీరు మీ డింపుల్ బాగుంది. చిన్నప్పటి నుంచి అలా ఉంటుందా? అవునండి, చిన్నప్పటి నుంచి వస్తుంది, మధ్యలో వచ్చేది కాదు కదా. బాగుంది, మీరు బాగున్నారు. మీ పేరు? స్వప్న అండి. స్వప్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్, హోమ్ మేకర్. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఫన్ జోక్స్ అలాంటి ఎక్కువ వింటుంటారా? ఫన్ జోక్స్ వింటుంటాను, సాంగ్స్ వింటుంటాను. ఫన్ జోక్స్ వింటుంటారు, సాంగ్స్ వింటారు. ఇప్పుడు మాకు ఏది వినిపిస్తున్నారు? ఒక జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? చెప్పండి. అయితే ఫ్రెండ్స్ ఉంటారు, అయితే వాళ్ళకి 1000 రూపీస్ దొరుకుతుంది ఒక ఫ్రెండ్ కి. ఓకే, 1000 రూపీస్ దొరికితే ఈ ఫ్రెండ్ కి చెప్తుంది అనమాట, ఏ సోనీ నాకు 1000 రూపీస్ దొరికాయి అని అంటే 50-50 షేర్ చేసుకుందామా అంటుంది అనమాట. అంటే మరి మిగతా 900 ఎవరికి ఇద్దాము? సో ఇంకెవరైనా జోక్ చెప్తారా? మీ పేరు? లోకేష్. లోకేష్ ఏం చేస్తున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయరేనా? ఓకే, ఇంకేంటి సంగతిలో జోక్ చెప్తారా? జోక్ రావు కానీ ఆటో పంచ్లు అయితే వస్తాయి. ఆటో పంచ్? మాకు ఆటో గేర్లు తెలుసు కానీ ఆటో పంచ్ తెలియదు. అంటే ట్రై చేయండి, ఆటో పంచ్ అంటే ఏంటో చెప్పండి. నార్మల్ గా నువ్వు మాట్లాడేది ఇంకా కొంచెం మీరు ఎక్స్ట్రాగా మాట్లాడితే నేను చెప్తాను. సార్ నువ్వు స్టార్ట్ చేయి, నేను స్టార్ట్ చేస్తాను. మీరు చెప్పండి, మీరు స్టార్ట్ చేయండి. నేనా? అంతేనా? మీరైతే 4 మాటలు. మీ పేరు? పృథ్వీరాజ్. పృథ్వీ గారు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, టెక్ మేనేజర్. బాబాయ్ సాఫ్ట్వేర్ అంట, కానీ సాఫ్ట్వేర్ కనిపించలేదు మీరు. జిమ్ చేసి అలాగే అనిపిస్తుంది. అవునా? ఓకే, మరి ఇంతకీ జోక్ ఎలాంటి చెప్తారు? చీమ ఇంకా ఏనుగు బైక్ మీద వెళ్తూ ఉంటారు. హెల్మెట్? హెల్మెట్. కామన్ జోక్. సరే, మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి నవ్వేశారు కదా, ఇంకా పెద్ద జోక్ అదే, ఇంకేం లేదు. అండ్ ఎవరైనా డాన్స్ చేస్తారా? చేస్తావా? ఇక్కడ దగ్గర. ఏం పేరు? సంధ్య. సంధ్య ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా? అదేంటి సంధ్య చిన్నపిల్ల ఉన్నావుగా, చాలా అదృష్టవంతురాలు తెలుసా నువ్వు, చాలా. సరే, ఏ పాట డాన్స్ చేస్తావు చెప్పి ఇంతకి? శ్రీమంతుడు. శ్రీమంతుల్లో ఏ సాంగ్? దిమ్మ తిరిగే. ఓకే, సంధ్య దిమ్మ తిరిగే సాంగ్ తో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది మీకోసం, చూసేయండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చ, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చ, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. మీలో ఎవరైనా బాగా గలగలా మాట్లాడే వాళ్ళు ఉన్నారా?
ఉన్నారా? ఆహా, మేమిద్దరం అంటే అంత బాగా మాట్లాడతారా? బాగా కొట్లాడతారా? కొట్లాడడం కానీ మాట్లాడతాం. కొట్లాడరు కానీ మాట్లాడతారంట. సో ఫస్ట్ అయితే నేను టాపిక్ ఇస్తాను, ఓకేనా? ఇవ్వనా? లేదంటే మీరే అది కూడా? ఓకే. సో మీకు ఒడియాలు పెట్టవచ్చా? వచ్చా? అయితే మీరు ఎండాకాలం వచ్చింది అయినా ఎండాకాలం రాకపోయినా మనకు అప్పుడు ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఫుల్గా ఒడియాలు పెట్టేశారు. మీరు ఊరు వెళ్ళే పని వచ్చింది, మీ ఫ్రెండ్ అయిన ఈవిడకి అప్పచెప్పారనమాట. మీరు ఇన్ని ఇచ్చి వెళ్ళారు, ఆవిడ పాపం సిన్సియర్ గా ఎండబెట్టేశారు. కానీ మీరు ఊరు నుంచి వచ్చాక మీరు ఇన్ని ఇస్తే ఆ ఇన్ని అయ్యాయి. మరి కోపం వస్తుంది కదండి మీకు, అంత కష్టపడి పిండేసి వాటిని ఆరేసి ఎండబెట్టి ఇచ్చి వెళ్తే ఆవిడ ఇన్ని ఇస్తారా? మీకు కోపం వస్తుంది కదా, ఏదో అనేస్తారు కదా, ఏదైనా అంటే మీరు ఊరుకోరు కదా, మీరు అనేస్తారు కదా, అదనమాట టాపిక్. ఆ టాపిక్ ప్రకారం మీరు గొడవ పడితే మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది, బాగా చాలా ఆనందంగా ఉంటుంది. తిండి లేకపోయినా పర్లా, గొడవలు మాత్రం పడాలి 4. ఏంటి లక్ష్మి ఇవేమైనా వడియాలేనా అసలు? మరి ఎన్ని ఉంటాయి? ఎండితే ఎన్ని అవుతాయి? అని ఎన్ని అవుతాయి ఏంటి అసలు? ఎండితే ఎన్ని అవుతాయి అసలు నీకు తెలుసా? ఎన్ని అవుతాయి ఒక్కసారి చూసి ఆ ప్లేట్ ను చూసి మాట్లాడడం. నీకు ఎప్పుడన్నా ఎండబెట్టావా నువ్వు? ఎందుకు ఎండబెట్టలేదు? ఎండబెట్టకుండానే నీకు ఇస్తానా? అదే ఎండబెట్టి దాని అయితే నన్ను అట్లా అడగవు కదా నువ్వు. ఎందుకు అడగను? ఇవి ఆ మాత్రం హెల్ప్ చేసుకోరా? పచ్చిగా ఆ మాత్రం హెల్ప్ చేసుకోమా? పచ్చిగా ఉన్నప్పుడు ఇన్ని ఉంటాయి, ఎండైతే ఇన్ని అవుతాయి. ఎన్ని అవుతాయి? పచ్చిగా ఉన్నప్పుడు ఇన్ని అవుతాయి, కానీ ఇన్ని కావు కదా. ఆ మాత్రం నీకు తెలియకుండా ఆ మాత్రం కొన్ని వేయించుకున్నా అంటే నేనేం అనకపోతుంటుంది కదా. అట్లా అంటే నేనేం చెప్పలేను కదా, నీకు అనుమానంతో నువ్వు అడుగుతున్నావు నన్ను. అనుమానంతో ఎందుకు అడుగుతాను? అది నాకు కనిపించదా? పచ్చిగా ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎండితే ఎన్ని అవుతాయి అనేది అంత తెలివి లేకుండా వడియాలు పెట్టుకుంటామా? ఎప్పుడన్నా ఎండబెట్టావా? ఎందుకు ఎండబెట్టలేదు? ఎండబెట్టాను కాబట్టి నీకు తెలియాలి కదా. ఎండబెట్టాను కాబట్టి అవి ఎన్ని అవుతాయి అనే ఇదితోటే నేను అడుగుతుంది. అట్లా మాట్లాడొద్దు. ఇప్పుడు టమాటాలు తెచ్చుకున్నప్పుడు అవి ఎండబెడితే ఎన్ని అవుతాయి? మాత్రం తెలియదు. మీద నమ్మకం లేకపోతే నువ్వు నాకెందుకు ఇవ్వడం? నమ్మకం ఉంటేనే కదా ఇవ్వాలి. నమ్మకం కాదు తల్లి, అసలు అవి చూసి మాట్లాడు ఒకసారి. మాట్లాడు, చూసినాక నాకు ఆ విషయం చెప్పు. నీకు తెలీదు. ఎందుకు తెలియదు? నాకు అలా నన్ను అడగవు. ఎందుకు తెలియదు? అవి చూసి మాట్లాడు ఒకసారి. ఎవరైనా పిలిపించినా పిలిపించిన ఒకసారి పిలిపించినాక ముందు నేను ఇవ్వలేదా నీకు? చెప్పలేదు నేను నీకు ఎలా జ్యువెలరీ ఇచ్చాను, ఏమైనా కొండ అంటే నేను ఎలా ఉంటాను? నాకు అవునా? నీకు ఎలా ఇచ్చాను అలా ఇస్తానే కదా. ఇప్పుడు జ్యువెలరీ కాదు, చీరలే కాదు, ఏవైనా సరే షాపింగ్ వెళ్తాం, ఇద్దరం వెళ్తాం. ఒకళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, ఒకళ్ళ దగ్గర పైసలు తక్కువ ఉంటాయి, ఒకళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. అవి అడ్జస్టబుల్ అవుతాయి కదా. రేపు పొద్దున మళ్ళీ మనం అడగకుండానే వాళ్ళు తెచ్చి ఇవ్వాలి పైసలు. మ్యాటర్ చెప్తున్నాను, నువ్వు వడియాల సంగతి అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు ఇప్పుడు నేను అడిగేది వడియాల గురించి అడుగుతున్నా. నాకు ఇప్పుడు వడియాల గురించి చెప్పు. కాకమ్మ కథలని నా దగ్గర నడవాలి లక్ష్మి. నేనా కాకమ్మ కథలు అనేది? నువ్వే కాకమ్మ కథలు. ఏమో కాకమ్మ కథలు, కాకరకాయ కథలు, నాకు అవన్నీ కాదు. నేను వేసిన దానికి నువ్వు రీజన్ చెప్పాలి. ప్రతిసారి వేరే చెప్పొద్దు. వేయించుకున్నా చెప్పు కదా. వేయించుకుంటే నాకు కావాల్సి నేను అడగనా? నువ్వు ఇయ్యవా నాకు? అడగనా అంటే నేను ఇచ్చేది వేరు కదా, తీసుకునేది వేరు. ఫ్రెండ్షిప్ మీద నా ఇంట్లో ఉంటది. నా ఇంట్లో ఉన్న వస్తువును నేను ఇస్తే మర్యాద. నేను తీసుకుంటే నా పని ఆపుకొని ఎంత కష్టపడి 3 రోజుల నుంచి ఎండబెట్టి నువ్వు వచ్చాక ఇంత నింపాదిగా నీ జాగ్రత్తగా ఇస్తే ఇంతగానో అనుమానిస్తావు. అంతే నమ్మకంతో నేను అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నా? జ్ఞానం ఉందా? నీకుందా? జ్ఞానం గురించి మాట్లాడాల్సిన అవసరం కాదు. నువ్వు మర్యాదగా మాట్లాడు. జ్ఞానం గురించి మాట్లాడితే మాత్రం నేను సీరియస్ ఎందుకు అవ్వను? నువ్వు నమ్మకంతో ఇచ్చావు, నేను నమ్మకంతో ఇచ్చాను. ఎన్నిసార్లు నమ్మకం గురించి మాట్లాడతావు? అదే మరి నేను నమ్మకం గురించి ఫ్రెండ్స్ దేవుడా భయం వేసింది తెలుసా అండి ఒకసారిగా మధ్యలో. ఏంటి సోని, మేమైతే బెస్ట్ ఫ్రెండ్స్. సూపర్. మొత్తానికి వడియాల వ్యాపారం ఇదనమాట, ఫుల్ ఫైటింగ్. ఇది ఇక్కడతో వడియాలు కూడా అయిపోయింది. మన భలే మంచి రోజులో భలే పర్ఫార్మెన్సెస్ ఇంకా బోల్డ్ అని మీకోసం వెయిట్ చేస్తే లేట్ చేయకుండా చూసేద్దాం. సో ఇప్పటి వరకు చక్కగా సోలో పర్ఫార్మెన్సెస్ చూసారు, చిన్న ఫన్నీ గొడవలు, పంచ్ డైలాగులు, ఇలా చాలా విన్నా. ఇప్పుడు ఏమైనా డ్యూయట్ చేయొచ్చు కదా, ఇంతమంది లవ్లీ కపుల్స్ నాకు కనిపిస్తున్నారు. చేస్తారా ఎవరైనా డ్యూయట్? మీరు చేస్తారా? రండి ముందుకు రండి. మీ పేరు? చంద్ర గారు. ఏం చేస్తారు? ఓకే. మీరు? సేమా? సేమ్ ఆఫీసా? సేమ్ జాబ్. ప్రొఫెషన్ సేమ్. సో సేమ్ ప్రొఫెషన్ అంటే కొంచెం పోటీ ఉంటుందా?
ఉంటుందంట. ఓకే, సో మరి డాన్స్ ఇద్దరు ఎవరు బాగా చేస్తారు? తనే బాగా చేస్తారా? బట్ ఈసారి మీరు బాగా చేయాలి. ఓకే, సో మరి ఇందుకు ఏ సాంగ్ చేద్దాం అనుకున్నారు? డ్యూయట్ అంటే చాలా ఉన్నాయి, సో మెనీ డ్యూయట్ సాంగ్స్. వావ్, ఎనీ సాంగ్ ఈ కపుల్ చేసేస్తారంట. సో మరి ఇందుకి ఏ సాంగ్ కి చేస్తారు, ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారో చూసేద్దాం. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్. నన్ను ఏం చేశావో ఇంతకీ అది అర్థం కాదే ఇంతకీ. నా గుండె పట్టి లాగి లాగి చంపేశావు, గిల్లి గిల్లి ప్రేమించేసేనా. Oh, one more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. Oh, one more time. One more time. కళ్ళతోటి నవ్వి నన్ను గాయపరిచావే, పెదవితోటి సైగ చేసి నిద్ర చెరిపావే. మది ఊగేసి ఉయ్యాలా, నీతో ఆడింది చంపాలా. నాకు నానా రకాల నచ్చావే బాలారా. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. సూపర్, ఇద్దరు సూపర్ గా చేస్తారు. అంటే అంత లవ్లీ కపుల్ అందరూ మాకు డాన్స్ లోనే తెలిసిపోయింది. ఏమంటారు? సో సూపర్, చాలా సూపర్ గా డాన్స్ పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోజు ఇలాగే డాన్స్ చేస్తుండండి, మంచి ఎక్సర్సైజ్ కూడా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ మీకోసం రెడీగా ఉన్నాయి, అలాగే చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో రెడీగా ఉన్నారు కదా? సో మంచి మంచి డాన్స్లు అయితే చేస్తారు, వాళ్ళు ఫుల్ గా ఎంటర్టైన్ అయిపోయారు. బట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ జోష్ పెంచడానికి నేను మిమ్మల్ని సామెతలు అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, సామెతలు అనగానే అబ్బా తెలిసిన సామెతలు రెండు చెప్పేస్తే సరిపోతులే ఇలా ఎవరు అనుకోవద్దు. నేను అడిగిన సామెత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాని మీనింగ్, ఎలాంటి సందర్భాల్లో వాడతారు, అవన్నీ డీటెయిల్ గా చెప్పాలన్నమాట నాకు. అండ్ రైటే చెప్పాలి, రాంగ్ అయితే మళ్ళీ ఏమన్నా అంటారేమో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం పెట్టద్దు. మీకు అనిపించింది చెప్పండి, ఫన్నీగా చెప్పండి, మీకు వచ్చింది చెప్పండి. ఓకే ఓకే డన్. అందరూ కూడా రెడీగా ఉన్నారు, చూసి మీరు కూడా వీళ్ళు చెప్పే ఫన్నీ ఆన్సర్స్ తో నవ్వుకోండి. నేను సామెత అడిగేస్తున్నాం. ఓకే, రోల్ వచ్చి మధ్యలతో మొరపెట్టుకుందంట అంటే ఎవరు చెప్తారు ఫస్ట్? మీరు నవ్వుతున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉండుండొచ్చు. ఇట్లండి లక్ష్మి గారు, రోల్ వచ్చి మధ్యలతో మొరపెట్టుకుందంట అంటే 2 persons ది సేమ్ ప్రాబ్లం. సో 1 person వచ్చేసి అదర్ పర్సన్ కి చెప్తున్నారు. ఆల్రెడీ వాడు బాధపడుతూనే ఉన్నాడు, వీడు వెళ్ళి వాడికి అదే బాధ చెప్పుకున్నాడు. వాడు ఎవరికి చెప్పుకో, నా బాధ ఎవరికి చెప్పుకోరా బాబో అని చెప్పేసి. అంటే ఇప్పుడు అసలు ఎంత బాగా చెప్పండి, రోలు మధ్యలో రెండింటిని వదిలేసారు. ఇద్దరు హస్బెండ్స్ కనుక బాధ చెప్పుకుంటే ఆ టైప్ లో కన్వే చేశారు. ఓకే, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. ఆ రోల్ వచ్చి మధ్యతో మొదలుపెట్టుకోవడం మీకు ఏమర్థమైంది నేను చెప్పిన వర్డ్ లో? సేమ్ థింగ్. తను ఇద్దరు బాధలో ఉన్నారు,
ఒకరి బాధ ఇంకొకరు చెప్పుకోవడం అనేసి ఒకరి బాధ ఇంకొకరు చెప్పుకోవటం. అంటే ఇప్పుడు లక్ష్మి గారి హస్బెండ్ మీ హస్బెండ్ బాధలు చెప్పుకుంటారు. అవునా? నెక్స్ట్ ఆంటీ ముందుకు రండి. ఏం పేరు మీ పేరు? అనిత గారు. రోల్ వచ్చి మధ్యలతో మొరపెట్టుకోవడం అంటే ముగ్గురు నలుగురు 4 రకాలుగా చెప్పేశారు. అసలు ఏంటి? అసలు అంటే ఇప్పుడు రోల్ అంటే మనం దంచుతాం కదండి, అది ఒకటే ఇట్లా కొడతారు కదా, దెబ్బలు అది ఒకటే మందరు. రోల్ అంటే 2 వైపులా మోగిస్తారు కదా, అందుకే అది 2. అంటే రోల్ కి ఒక సైడే ఉంటుంది, మధ్యలో అయితే 2 వైపులా. అందుకే ఇతను వచ్చి తన మొరబెట్టుకున్నాడు ఎందుకు, నాదే బాధ ఉంది కదా, నీకు ఒక పక్కే తగులుతుంది దెబ్బ, అంతే. అందుకని రోల్ వెళ్ళి మధ్యలో. మరొక సామెత అడిగినా అడిగేస్తున్నా, చాలా స్ట్రాంగ్ గా అనిపించింది వాయిస్. రాజుగారు చెప్తారో లేదో చూద్దాం. చద్దన్నం తిన్న ఆవిడ మొగుడు ఆకలి ఎరగదంట. అంటే ఎవరు చెప్తారు? అంటే తను తినేసి మొగుడు అడిగితే పెట్టలేదని. ఓహో, ఆవిడ తినేసిందంట ఫుల్, మొగుడు అడిగితే పెట్టలేదు. నెక్స్ట్ మీరు చెప్తారా? ఇక సద్దన్నం ఆమె తినేస్తుంది కదా, ఆమెకి ఆకలి తీరిపోయింది, ఇక మూడు ఆకలికి అవసరం లేదని ఆమె మానేస్తుంది. ఓహో, ఇంకా సద్దన్నం కూడా తినేసిందంటే ఇంకేం లేనట్టే. ఆల్రెడీ కడుపు నిండిపోయింది, సో వండాల్సిన అవసరం కూడా లేదు, భర్తకి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంతేనా? సరే, ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. సరే, సో మరొక సామెత అడిగినా, కొనింది వంకాయ కొసరింది గుమ్మడికాయ. అంటే ఎవరు చెప్తారు? ఇంతే కొని అంతే కొసరు కావాలనేసి ఇంతే కొని అంతే అడిగిందా? ఎంత అడిగిందో పాపం. నెక్స్ట్ మీరు ట్రై చేస్తారా? అసలు కొనడే లేకుండానే కొంచెం అడితే చాలా ఇచ్చినట్టు ఫీల్ అయిపోతాను. అసలు కొంటమే లేకుండా కొంచెం అడిగితే ఆయన ఎక్కువ ఇస్తాడు, అమ్మాయి కూడా ఎక్కువ ఇస్తాడు. పాపం అమ్మాయి అన్నం కూడా ఉంటుంది. మీరు పావు కేజీ కొసరేది కేజీ కొనేది కూరగాయ మార్కెట్ లో వాళ్ళు తిడుతూ ఉంటారు, అమ్ముకునే వాళ్ళు తిడుతూ ఉంటారు, నువ్వు కొనేది కొంచెము అడిగేది చాలా సార్లు వినుంటారు మీరు. కామన్ అయ్యింది ఆల్రెడీ. కామన్. మనం ₹1 అంటే పావులాకు అడుగుతాము, పాపం కోపం వస్తుంది కదా ఆటోమేటిక్ గా, మరి అనేస్తారు. కొనేది లేదు చేసేది లేదు, వెళ్ళమ్మా అంటారు. భలే బేరం వచ్చిందిలే పొద్దున్నే. అంటే మాక్సిమం ఆ మీనింగ్, మనం కొన్నదేమో వంకాయ అంటే కొసరే, అంటే మనకి ఉచితంగానే గుమ్మడికాయ అంత అడిగిందంట. కొన్నది వంకాయ, అడిగింది గుమ్మడికాయ. ఎవరిస్తారు? సో ఇంకో సామెత అడిగినా, ఓకే, కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకే ఇచ్చిందంట. అంటే ఎందుకన్నా మీరు అంటే ఓకే, ఇంకా నో ఐడియా. అయ్యో, సూర్యగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టగాలు ఒకటి ఏడుస్తున్నాడు. అదే వాడు ఇల్లేగా వేస్తున్నాడా బాబు, నా చుట్టగా లేదన్నాడు. మీరు యాక్చువల్లీ అత్తగారు తిడుతూ ఉంటారు. మీరు చెప్పిన సామెత అత్తగారు అంటే బాగుంటుంది. అత్తగారు అంటే బాగుంటుంది. నేను అత్తగారు అనుకుని చెప్పండి అసలు. మీ రియాక్షన్ రిపీట్ చేయండి మళ్ళీ ఒకసారి. ఇంకా అత్తగారిలో ఉండుంటాను, పర్లేదు చెప్పండి. కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకెచ్చిందంట. అదే కడుపులో కాల్తుందిరా నాయన అంటే పూలు కావాలంట కోడలికి. సూపర్, ఇదన్నమాట ఈ సామెత అర్థం. సో ఇక్కడ చాలా మంది లేడీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో ఇంత అందంగా ఉన్నారంటే వాళ్ళ నడక ఇంకెంత అందంగా ఉంటుంది కదా. ఇప్పుడు అది చూసేద్దాం. Margarita, in the
కదా ఈనాటి మన భలే మంచి రోజులో బోల్డ్ అన్ని అల్లర్లు, మాటలు, పాటలు, డాన్స్లు మొత్తానికి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, మిమ్మల్ని కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు కదా. రేపటి భలే మంచి రోజులో బోల్డ్ అని నవ్వులు పోగేసుకొని మళ్ళీ మీట్ అయ్యి మళ్ళీ మనం నవ్వుకుందాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, బై. Music on can, disco on can, move it on can, slowly, slowly. Ha, party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong, ding dong. Yen cheyalo chesedam, ika anni right, nothing wrong. Music, okay.